నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, నిన్నటి నుంచి ఆ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిన్న జేపీ నడ్డాతో అలాగే అమిత్ షా గారితో కూడా ఈరోజు సమావేశం కంటిన్యూ అవుతుంది. బీజేపీతో పొత్తు అనేది అయితే ఆల్మోస్ట్ ఖరారై, కానీ సీట్లు ఎన్నదేంది ఇంకా డిస్కషన్లో ఉంది. కాబట్టి అనధికారిక సమాచారం ఏంటి అంటే మనకు అక్కడ నుంచి సారాంశం బయటికి రాలేదు కాబట్టి అనధికారికంగా బీజేపీ 15 అసెంబ్లీ 8 లోక్సభ అడుగుతుందని. మరి మనం నిన్న మొన్నటి వరకు చెప్పుకున్నదైతే అది పెద్ద నెంబర్ అనుకున్నారు, ఇది ఇంకా పెద్ద నెంబరు. ఇన్ని ఇస్తుంది అంటారా టీడీపీ? ఏం చేస్తుంది? ఎప్పుడైతే మనము 3 రోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు కాసి 2 సార్లు మీటింగులు అమిత్ షాతో కలిసి, అయ్యా పొత్తుకి మీరు సహకరించండి బాబు, మీరు సహకరించకపోతే మేము అక్కడ ఎన్నికలకి వెళ్ళలేము అని ఒక అదేమంటారు, ఒక బలహీనమైన సిచ్యువేషన్ని చంద్రబాబు గారు కల్పించుకొని అక్కడ వాళ్ళు పెట్టే నిబంధనలకి ఏదో కాస్త అటు ఇటుగా మనకు వచ్చిన అనధికార సమాచారం ప్రకారం అయితే 15 అసెంబ్లీ ప్లస్ 8 లోక్సభ అని అంటున్నారు. కానీ లేదా 1-2 అటు ఇటుగా ఎక్కడో చోట కట్ ఆఫ్ అవుతుంది. ఒక 10 అసెంబ్లీ సీట్లు అంటే 30 మొత్తంగా జనసేన ప్లస్ బీజేపీ ఒక 30 అసెంబ్లీ సీట్ల దగ్గర, లేదా ఒక 8 అంటే 2 జనసేన ఒక 6 బీజేపీ దగ్గర కట్ ఆఫ్ జరగచ్చు. ఎందుకంటే ఈ సాయంత్రానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక సంయుక్త సమావేశం పెట్టి, బహుశా బీజేపీ నుంచి ఎవరైనా ప్రతినిధులు వస్తారో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అమిత్ షా గారు పట్నా వెళ్ళిపోయారు మీటింగ్ తర్వాత, ఆయన అయితే లేరు. నడ్డా గారు ఏదో చిన్న అసెంబ్లీ వ్యవహారం కాబట్టి ఆయన కూడా పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఏదో పెద్ద పనులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఎవరైనా వాళ్ళ ప్రతినిధిని ఎవరైనా పంపిస్తారేమో తెలియదు. ఒక ప్రెస్ మీట్ అయితే సాయంత్రంలోగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్లో సీట్ల నంబరు ప్రకటిస్తారు. ఏ సీట్లు అనేది మళ్ళీ ఇంకొకటి 2 రోజులు పట్టచ్చు. ఇక్కడ ఉన్న తమాష ఏంటంటే, అసలే జనసేన తక్కువ సీట్లు తీసుకుంది అని విపరీతమైన అసహనము, అసంతృప్తికి జనసేన నాయకులు గురి అవుతూ ఉంటే, ఇప్పుడు జనసేన మళ్ళీ తన సీట్లను త్యాగం చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు 24 సీట్లు కన్ఫర్మ్ అయింది కదా జనసేనకి. ఈ 24లో ఒక 4 సీట్లు బీజేపీకి లాగేసే అవకాశం ఉంది. చంద్రబాబు గారు ఈ కట్ ఆఫ్ వీటిలో ఆయన ఏం చేయబోతున్నారంటే, జనసేన నుంచి ఒక 4 సీట్లు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళు 20, వాళ్ళు ఒక 15 లేదా 10 ఎక్కడో ఒక చోట ఆ నంబర్ తెగుతుంది. అలా ఎందుకు ఇస్తారు అంటే ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఎన్ని త్యాగం చేస్తారు? ఈ లెక్కన పోయినా కూడా 35 సీట్లు అనుకుందాం. 35 సీట్లలో మిగిలేది 140 సీట్లు. 30 సీట్లలో ఏ సీట్లు అనేది మళ్ళీ అదొక పంచాయతీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జనసేనకి ఎలాగో అభ్యర్థులు లేరు, జనసేన ఎదుక్కుంటా ఉంది. కాబట్టి మనం ముందుగానే అనుకున్నాం జనసేన అభ్యర్థులు ఎలాగో ఉండరు, అటుపోయి ఇటుపోయి అది బీజేపీకో లేకుంటే టీడీపీ వాళ్ళకు దక్కుతాయి అని. జనసేన వాళ్ళ నుంచి ఒక 4 సీట్లు లాగేసుకుని బీజేపీ వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా జనసేన 3 పార్లమెంటు సీట్లు ప్రకటించారు జనసేనకి. దాంట్లో ఒకటి మచిలీపట్నం బాలశౌరి గారు. ఇప్పుడు ఏమిటంటే 3 సీట్ల నుంచి 2 మాత్రం వాళ్ళు పోటీ చేసి ఒకటి బీజేపీకి ఇచ్చేలా ఏదో ఒప్పందం కుదిరేలా ఉంది. కాబట్టి టోటల్గా జరిగే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అనేది 1% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీకి తన సీట్లను త్యాగం చేస్తూ ఒక రకంగా నష్టపోయినా, నష్ట నివారణ చర్యల కింద ఆయన ఏమి తీసుకుంటున్నాడంటే జనసేనలో నుంచి కొంత భాగం అలా కోసి బీజేపీ వాళ్ళకు పంచుతున్నాడు. కాబట్టి అది ఒక రకమైన వ్యూహమే. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అంటే మనకు ఏదో టీవీ ఛానల్లో వస్తున్న సమాచారం ప్రకారం ఏమిటంటే, బీజేపీ వాళ్ళు క్యాండిడేట్లు ఎవరు, స్థానాలు ఏమిటి అనేది వాళ్ళ చేతిలో డెసిషన్ ఉండేలా తీసుకుంటున్నారు అనేది ఒక సమాచారం. అంటే వాళ్ళు అడగడము తిరుపతి, రాజంపేట, ఇప్పుడు హిందూపురము అడుగుతున్నారు. అదేవిధంగా చాలా విజయవాడ, వైజాగ్ ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళు. ఇవన్నీ మరి డేంజర్ జోన్ కదా, ఇవన్నిట్లో వాళ్ళకి బలం ఎక్కడుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళు అడగడమే కాకుండా అక్కడ ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలో కూడా మేమే డిసైడ్ చేస్తామంటున్నారు. ఎందుకంటే మనం నిన్న మాడుకున్నట్టు వాళ్ళకి తెలియక కాదు కదా, వాళ్ళేం అమాయకులు కాదు. ఈయన
సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇంకొకరి పేరు చెప్తారు కాబట్టి ఆ విషయాన్ని ముందే ఊహించి అక్కడ మళ్ళీ మల్లగుల్లాలు పడి పార్టీలో అంతర్గత వ్యవహారంగా ఏం నడుస్తూ ఉందంటే, ముందు నుంచి ఎవరైతే పార్టీకి పని చేశారో అంటే హార్డ్ కోర్ బీజేపీ పార్టీలోనే ఉండి బీజేపీ పార్టీతో ప్రయాణం చేసి మంచి కానీ చెడు కానీ మనతో పాటు ఉన్న వాళ్ళని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి టికెట్ ఇద్దాము, మధ్యలో వచ్చినటువంటి టీడీపీ బ్రాండెడ్ వాళ్ళు మనకు ఎందుకు ఇప్పుడు అభ్యర్థులుగా అనేది ఒకటి ఉంది. అట్లంటే వాళ్ళు పురంధేశ్వరి గారు కూడా కాంగ్రెస్ బ్రాండెడే కదా, ఆమె మాత్రం ఆడుకోరు బీజేపీ ఎలా అవుతారు అంటే 5 ఏళ్ళుగా ఉన్నారు, అది వేరే విషయము. కానీ ఏ లెక్కను చూసినా కూడా పురంధేశ్వరి గారికి కూడా ఇవ్వకూడదు ఈ ఈక్వేషన్ ప్రకారం అయితే, ముందు నుంచి పనిచేసిన బీజేపీ వాళ్ళకే ఇవ్వాలి. మరి అదొక ఇబ్బంది చంద్రబాబు గారికి, ఎందుకంటే తన మనుషులు ఎవరూ లేకుండా ఉంటారు. ఇకపోతే బీజేపీకి 15 సీట్లు అనుకోండి ఉదాహరణకి, 10 లేదా 15 సీట్లు తీసుకుంటే ఈ 15 సీట్లు అభ్యర్థులు ఉన్నారు బీజేపీకి, మళ్ళీ అదొక తలకాయ నొప్పి. వాళ్ళు ఎవరినోని పెడతారు, ఎవరినోని పెడితే అక్కడున్న తెలుగుదేశం క్యాడర్, జనసేన క్యాడర్కి చిరాకు పుడుతుంది, వాళ్ళు పనిచేయరు. అంటే ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఇవేమీ జరగకుండా ఏదైనా ఇబ్బందులు వస్తే పార్లమెంట్ సీట్ల సంగతి వదిలేయండి, పార్లమెంట్ జగన్ గెలిచినా, అలయన్స్ గెలిచినా, బీజేపీ గెలిచినా, ఎవరు గెలిచినా ఆడ వచ్చే నష్టం ఏమీ లేదు, ఎందుకంటే ఫైనల్గా అవన్నీ బీజేపీ అకౌంట్లోకి పోతాయి కాబట్టి. ఇక్కడ అసెంబ్లీకి వచ్చేసరికి ఏమంటే 35 అసెంబ్లీ సీట్లలో వీళ్ళు గనక ఒక 20-25 గనక ఓడిపోతే మొత్తం చంద్రబాబు ఆశలన్నీ కూడా గల్లంత అయిపోయినట్టే. వీళ్ళు కనుక కనీసం 15 సీట్లన్నా గెలిస్తే చంద్రబాబుకి కొంత ఆశలు పునరుజ్జీవనం జరిగినట్టు. తేడా వస్తే ఆయన ఆశ ఏమిటి, ఎన్ని పొత్తులు ఇవన్నీ ఎన్ని పెట్టుకున్నా కూడా ఆయన అంతిమ లక్ష్యం ఏమిటంటే మళ్ళీ తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి కావడం. తాను ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలంటే జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా కన్సాలిడేటెడ్ అయి పక్కగా పడాలి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారం అవసరం కాబట్టి వాళ్ళు ఎలాగూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎక్కడా గెలవరు అనే విషయం అందరికీ తెలుసు. అదేం పెద్ద దాంట్లో ఏమి రాజకీయ పరిజ్ఞానం కూడా ఏం అక్కర్లేదు బీజేపీ ఓడిపోతుంది అని. కానీ ఇప్పుడు ఈ అలయన్స్లోకి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఢిల్లీలో వాళ్ళ కోసం వాళ్ళ మీటింగుల కోసం పడిగాపులు కాసి 3 రోజుల పాటు ఉండి, ఇంకా ఈరోజు కూడా తెగుతుందో లేదో తెలియదు సాయంత్రానికి ఉండి, ఇవన్నీ కూడా ఆయన ఎందుకు చేస్తున్నాడంటే బీజేపీ అనుకూలత తమ వైపు ఉంటే, బీజేపీ అనేది తమ వైపుకి వస్తే కొంత మోదీ గారికి పాజిటివ్ వైపు ఉంది కాబట్టి కొన్ని వర్గాల్లో ఏమైనా మనకు ఉపయోగపడుతుంది. జగన్కి వాళ్ళని వ్యతిరేకంగా నిలబెట్టాలి అనే ఒక యాంబిషన్, అంటే ఒక జగన్ను బీజేపీ అనుకూలంగా జగన్కి అనుకూలంగా బీజేపీ ఉండకుండా ఎదురెదురుగా నిలబెట్టాడు. అంతవరకు ఆయన సక్సెస్ అయ్యాడు. రేపు ఎన్నికల రిజల్ట్స్ ఎలాగైనా ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. బీజేపీ పట్ల ఎవరికీ కూడా తెలుగుదేశం కేడర్లో పెద్దగా గౌరవం కానీ ఇవి కానీ లేవు. ఎందుకంటే చంద్రబాబును జైలుకు పంపించింది వాళ్ళే అనేది మైండ్ ఉంది వీళ్ళకి. అదేవిధంగా బీజేపీ అనే దాని పట్ల ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏమీ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊరికే అటు ఇటు గేమ్ ఆడినారు అని ప్రజల్లో కూడా కొంత కోపం ఉన్నమాట నిజమే. మరి బీజేపీ పట్ల పెద్దగా అనుకూలత లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పొత్తు కోసము ఈయన ఇన్ని స్థానాలు త్యాగం చేస్తున్నాడే. అంటే ఇప్పుడు 30-35 అసెంబ్లీ స్థానాలంటే వాళ్ళ చాలా కీలకమైన సీట్లన్నీ వదులుకోవాల్సి వస్తుంది తెలుగుదేశం. మరి ఇవన్నీ త్యాగం చేసి బీజేపీని ఎందుకు తెచ్చిపెట్టుకున్నట్టు మనం అనేది ఒకటి ఉంది. రేపు బీజేపీ వాళ్ళకు కూడా సమస్య ఉంది. బీజేపీ మోదీ కానీ అమిత్ షా కానీ ఖచ్చితంగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక 4-5 పెద్ద ఊర్లలో మీటింగ్లు పెడతారు. అంటే కనీసం వాళ్ళ అభ్యర్థులు నిలబడిన చోటైనా వాళ్ళు ఏమంటారు, జగన్ అది చేయలేదు ఇది చేయలేదు, మేము కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన నిధులు ఇచ్చాము, జగన్ దాన్ని ఈ పథకాలుగా అప్పులకు వాడేశాడు అని ఏదో విమర్శలు చేస్తారు. అప్పుడు ఎవరైనా ఏమడుగుతారు, అయ్యా 5 ఏళ్ల పాటు మీరు జగన్తో ఫ్రెండ్షిప్ చేశారు, జగన్ చేసిన తప్పు ఏ తప్పులు మీకు కనబడకుండా మీరెందుకు కళ్ళు మూసుకుని ఉన్నారు కేంద్రంలో, ఇప్పుడేమో అలయన్స్ వ్యతిరేకంగా వచ్చేసి ఏదో వైసీపీ వాళ్ళు అది చేశారు, అరాచకాలు చేశారు, ఇవి చేశారు అని తిడుతున్నారు అని ఎవరైనా బీజేపీని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి చంద్రబాబు గారికి ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నటువంటి విచిత్రమైన పరిస్థితి ఉంది. దీన్ని ఆయన దాటడానికి ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏమిటంటే ప్రజలు జగన్ వద్దు ముఖ్యమంత్రిగా అని గాఢంగా నమ్మితే ఈయన చేసిన వ్యూహం ప్రతిదీ వర్కౌట్ అవుతుంది. లేదు ప్రజలు మళ్ళీ జగనే కావాలనుకుంటే చంద్రబాబు గారు పూర్తిగా తనను తాను
బీజేపీ జనసేన అలయన్స్ కోసము తన పార్టీని బలి చేసుకున్నట్టే. దీనికి ఎగ్జాంపుల్గా జస్ట్ ప్రామాణికం లేదు కానీ ఒక సర్వే చూసాను నేను మామూలుగా, ఈ పొత్తు వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి, నష్టమా లాభమా అన్నట్లేదో సర్వే పెడితే బీజేపీకి లాభం అని ఒక 49%, 40% ఏమో ఇచ్చారు. జస్ట్ ఫనీ ఇది అనుకోండి. ఇంకొకటి టీడీపీకి లాభం అని 24% వరకు ఏమో చెప్పారు. జనసేనకి లాభం అని ఏదో 10 మంది అన్నారు. అందరికీ నష్టమే అని 24 మంది ఏమో చెప్పారు. అంటే సర్వేలు అలా ఉన్నాయి. ఎక్కువ శాతం ఏం కనిపించింది, బీజేపీకి లాభం అనేది బీజేపీకి లాభం. బీజేపీకి ఇప్పుడు జోబులో ₹1 కూడా లేని వాడికి ₹10 వచ్చిన లాభమే, ₹100 వచ్చిన లాభమే, ₹1000 వచ్చిన లాభమే కదా. అట్లా ఒక్క సీటు కూడా లేనటువంటి బీజేపీకి రేపు ఈ అలయన్స్ వల్ల ఒక 2 పార్లమెంటు సీట్లు, ఒక 2 అసెంబ్లీ సీట్లు గెలిచినా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం లభించినట్టే. జనసేనకైనా అంతే. జనసేన ఇప్పుడు తెలుగుదేశం ఇండిపెండెంట్గా పోతే ఖచ్చితంగా గెలవగలిగిన స్థానాలు, ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మే స్థానాలు అనేకం ఉన్నాయి. గవర్నమెంట్ వస్తుందో లేదో అది వేరే విషయం. కానీ జనసేనకు ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా ఇండిపెండెంట్గా పోతే ఖచ్చితంగా గెలిచే స్థానాలు, ఖచ్చితంగా గెలవగలమనుకునే స్థానాలు లేనే లేవు. ఒక 2 పేర్లు కూడా మనం చెప్పాలంటే ఆలోచిస్తాం. కాబట్టి జనసేనకు కూడా లాభమే ఈ అలయన్స్ వల్ల. జగన్ వ్యతిరేకత అనే ఆయుధం తీసుకొని ఇంతమంది కలిసి యుద్ధం చేస్తున్నారు. దీంట్లో షర్మిల గారు కొరిగేది ఏమి లేదు. కేవలం అన్న ఒకవేళ ఓడిపోతే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప ఆమె కాంగ్రెస్ బతికి పట్టగట్టే ఛాన్సే లేదు. కాబట్టి ఇక్కడ ఈ ఆయుధం, వ్యతిరేకత అనే ఆయుధాన్ని తీసుకుని యుద్ధానికి పోతున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఒకటై జగన్ని అన్యాయం చేస్తారు, జగన్ పథకాలని మనకు దక్కకుండా చేస్తారని కామన్ మ్యాన్ అనుకుంటే వీళ్ళు డేంజర్లో పడతారు. జగన్ వద్దు స్వామి, మనం 5 ఏళ్ళు ఆయనకు అధికారం ఇస్తే ఆయన ఏం చేయలేదు, ఈ పథకాలు ఏముంది, ఆయన కాకపోతే వీళ్ళు కూడా ఇస్తారు అని జనం నమ్మితే వీళ్ళు లాభపడతారు. అది ఏమిటనేది అయిపోయింది, టైం దగ్గరకు వచ్చింది, ఇంక చూడాలి. ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.